రవితేజ అనగానే ఎలాంటి ఇమేజ్ ఉందో ఎలాంటి సినిమాలను ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. అందుకే తన ఎనర్జీకి తగ్గ దర్శకులతో మాటి మాటికి వర్క్ చేస్తుంటాడు రవితేజ. కానీ ఇప్పుడు మాస్ మంత్రం పనిచేయడం లేదు. అందుకే రవితేజ ఫ్యామిలీ మంత్రం మొదలుపెట్టాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ చూసిన వారికి ఇదే డౌట్ వస్తోంది. రవితేజ అంటే మాస్ అంటే రవితేజ. అందుకే 75 సినిమాలు దాటినా ఇప్పటికీ మాస్ మహారాజా టైటిల్ తో వెలుగుతున్నాడు రవితేజ. అలాంటి మాస్ హీరో ఇప్పుడు కుటుంబ కథలు బాగా తీసే దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. దీంతో రవితేజ ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. మాస్ జాతర తర్వాత రవితేజ ఆల్రెడీ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇటీవలే భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ గతంలో నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి చిత్రాలు తీసి మెప్పించాడు. ఇప్పుడు రవితేజను ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఓవైపు కిషోర్ తిరుమలతో మూవీ చేస్తూనే మరోవైపు నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో సినిమా చేసేందుకు మాస్ రాజా రెడీ అవుతున్నాడు. ఇతను కూడా ఫ్యామిలీ స్టోరీస్ తీయడంలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రౌడీతో ఖుషీ లాంటి మూవీ తీశాడు. వరుసగా మాస్ మూవీస్ చేస్తూ బీసీ సెంటర్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ ఆఫర్ చేసే హీరో ఇలా ఫ్యామిలీ డైరెక్టర్ కు అవకాశాలు ఇస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇదే కావాలి అనుకున్నాడో ఏమో రవితేజ. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠతో కలిసి సినిమా చేస్తున్నట్లు లీక్ ఇచ్చి సేమ్ ఇండస్ట్రీకి మరో షాక్ ఇచ్చాడు. వచ్చే ఏడాది టాలీవుడ్ ఒక కొత్త రవితేజను చూడడం ఖాయంగా కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.